హౌ షుడ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూస్ పిఆర్ఎస్? ఇంతకుముందు వీడియోలో పిఐబి గురించి డిస్కస్ చేసాం ఇన్ డీటెయిల్. ఇప్పుడు పిఆర్ఎస్ గురించి డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హౌ షుడ్ వి యూస్, వన్ థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ ఇస్, మనం కరెంట్ అఫైర్స్కి సపోజ్ ఒక మంత్లో 5 to 6 అవర్స్ ఇస్తే, పిఆర్ఎస్ వల్ల ఇట్ విల్ బీ రెడ్యూస్డ్ అప్ టు 2 to 3 hours. Yes, but the only thing is, are we investing time in PRS or are we wasting time in PRS? This should be having a clear boundary line. ఓకే. సో, చదువుతూ వెళ్తున్నాం గదా అని చెప్పి అన్నీ చదువుతూ వెళ్ళడం అది కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడ ఏదేది యూజ్ అవుతుంది, ఏ సబ్జెక్ట్‌కి ఏది యూజ్ అవుతుంది అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోలో. వీడియో సేవ్ చేసుకోండి అండ్ కొంచెం లెంతీగా ఉండొచ్చు వీడియో, బట్ ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ మేక్ ష్యూర్ యూ ఆర్ నోటింగ్ డౌన్ ఇన్ అ పేపర్ with respect to the subjects and with respect to the pattern I'm explaining for PRS. గూగుల్లోకెళ్ళి prsindia.org అని చెప్పి టైప్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ది వెబ్సైట్. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాష్‌బోర్డ్ లైన్స్ ఉంటాయి. ఆ డాష్‌బోర్డ్ లైన్స్ ఓపెన్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ రోస్. సో ఆ రోస్‌లో మనకి యూపీఎస్సీకి ఏం హెల్ప్ అవుతాయి అండ్ ఏ రో మనకి ఏ సబ్జెక్ట్‌కి హెల్ప్ అవుతుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ద రో దట్ స్టాండ్స్ అవుట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ పాలిసీస్. పాలిసీస్‌లో మంత్లీ పాలిసీ రివ్యూ అని ఒక రో ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్‌లో ఏవైతే క్వశ్చన్స్ ఫ్యాక్ట్ రిలేటెడ్‌గా వస్తాయో ఆ క్వశ్చన్స్‌కి చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్స్‌లో 1 ఎగ్జాంపుల్స్ ఫర్ ఎస్సే రైటింగ్, సెకండ్ గవర్నెన్స్ అండ్ ఎకానమీ రిలేటెడ్‌గా దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. From this monthly policies, you need to read the summarizes of Supreme Court judgments, parliamentary developments, economic policies, government schemes, and major bills introduced in the parliament. ఈ సమ్మరీస్లో ఏవైతే మనం చదువుతామో అవి మీరు ఆన్సర్ రైటింగ్స్లో, ఎస్సే రైటింగ్ ఎగ్జాంపుల్స్లో 100% యూజ్ చేయాలి. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ మేకింగ్ డౌన్ ద నోట్స్ వైల్ రీడింగ్ దిస్ పిఆర్ఎస్. అండ్ అలానే ఫ్యాక్ట్ రిలేటెడ్గా ఏవైనా అప్డేట్స్, ఏదైనా పాయింట్స్ ఉంటే అవి ప్రిలిమ్స్కి యూజ్ అవుతాయి. నోట్ డౌన్ దెమ్ ఆల్సో. So this is about the first thing, that is monthly policy reports. Before going to the next part, that is bills and acts, if you have any doubts with respect to this particular monthly policy reviews, please let me know in the comments. I will reply. Thank you.